నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఎడవల్లి, తుమ్మలగూడెం, జువ్వుగూడెం గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. రేవంత్ రెడ్డి నీళ్లు, కరెంటు అందించకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ఎండిన పొలాలను పరిశీలించి 50,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రకంగా శాపనార్థంగా రైతులు తగిలింది. ఎక్కడ చూసినా కరెంట్ వస్తుందని చెప్తారు. కరెంట్ ఎప్పుడు పడితే అప్పుడు గంట, 2 గంటలు, 3 గంటలు కటింగ్ చేస్తారు. సాలి నీళ్ళతోటి పారిన మడి మళ్ళీ మొదటి మడే పారుతుంది తప్పితే ఇంకో రెండో మడికి పోయే పరిస్థితి లేక ఈరోజు పూర్తి స్థాయిలో పొలాలు ఎండిపోవడం జరిగింది. నువ్వు ఇలా అసెంబ్లీలో ఒక్కొక్కరిని పండ పెట్టుకుంటూ తొక్కుంటా పోతా, బట్టలు ఇడిసి కొడతా అంటున్నావు అంటే నువ్వు ముఖ్యమంత్రివేనా? నీకేమైనా సిగ్గు శరం ఉందా? ఎవరిని కొడతావు? బట్టలు కొడవికి రైతులను కొడతావా? ప్రశ్నించిన మీడియా మిత్రులను కొడతావా? ప్రశ్నించిన నాయకులను కొడతావా? ఏమనంటే తొండలు ఎక్కించి కొడతా అంటావు. ఒకసారి తొండలు ఎక్కించుకొని ఎట్లుంటో తెలుస్తుంది. నీకు ఎక్కించుకున్న తొండలు ఎక్కించుకున్నాక ఇట్లుంటుందా అని చెప్పి మరి మిగతాలకు ఎక్కిద్దాం. ఫస్ట్ నువ్వు ఎక్కించుకో. ఎందుకు ఎక్కించుకోవాలి? రుణమాఫీ చేస్తున్నావు 2 లక్షల రూపాయలు చేయనందుకు నీకు తొండలు ఎక్కియాలి. రైతు భరోసా రాని గ్రామాలు ఏదైతే రైతులు ఉన్నారో ప్రతి రైతులకు రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం చేయండి. ఇలా ఉన్న సాగర్ వాటర్ అంతా శ్రీశైలం, నాగర సాగర్ మొత్తం ఆంధ్ర తీసుకుపోతుంటే నీ గురుగారు తీసుకుపోతే చేతులు అటు కూర్చొని నల్గొండ జిల్లా నీళ్ళు మొన్న వచ్చి ఈతలకు వచ్చి ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఓపెన్ చేసిపోయినావు. బ్రాహ్మణ ఉదయ సముద్రం ప్రాజెక్ట్ ఏమిటి చేసిపోయినా పూర్తయింది. ఆ ప్రాజెక్టు ఎందుకు చేసినావు? నువ్వు చేసిన కానీ రూపాయి ఇచ్చినావు. ఆ ప్రాజెక్ట్కి కేసీఆర్ నాయకత్వం మేము కంప్లీట్ చేసి ట్రావెల్ రన్ చేసి నీళ్ళు నింపితే వీళ్ళు వచ్చి రూపాయలు కట్ చేసి పలక పెట్టుకుని పోయినావు. ఇలా నిమ్మాన నీళ్ళు ఎందుకు వస్తలేవు? మానరాకి ఎందుకు వస్తలేవు? తుమ్మల నువ్వు ఎందుకు వస్తలేవు? నార్కపల్లికి ఎందుకు వస్తలేవు? ఎలాగడు ఎందుకు వస్తలేవు? నీళ్ళు ఇవ్వాలా? నువ్వు నీళ్ళు ఇవ్వకుండా షోకులకే ఈతలకే ఈ పని చేసుకుని పోతే ప్రజలు ఏమైపోవాలి?